ఇంకా ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ కనిపించట్లేదు. ఎందుకంటే రష్యా ఎక్కడా తగ్గట్లేదు. తుదిగడువు ఏమీ లేదు, యుద్ధం ముగింపుపైనే దృష్టి. ట్రంప్ జెలెన్స్కీ భేటీ. ట్రంప్ ఆయన యొక్క యుద్ధ సామాన్లు అమ్ముకోవడానికి, లేదంటే ఆయన ఇంకా సామ్రాజ్యాన్ని విస్తరించుకొని అక్కడ కూడా ఒక బుల్లెట్ దింపడం కోసం ఆయన వచ్చి ఇట్లా హల్చల్ చేస్తాడప్ప ఈ జెలెన్స్కీ ఈయన ఇంకా నమ్ముతూనే ఉన్నాడు. అమెరికా ముందు నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక నుంచి కత్తితో పోటు వేస్తుందన్న విషయం తెలియదు. బట్ రష్యాకి భయపడి ఈయనతో ఇదవుతున్నాడు. ఈవెన్ అలాగని అమెరికా ఏమైనా ఫేవర్ చేస్తుందంటే అమెరికా కూడా భయపడి రకరకాలుగా మెల్లగా ఇంతకుముందు జరిగిన సంభాషణలో కూడా అమెరికా వాళ్ళు ఆయిల్ బావులు తవ్వుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదని సీరియస్ అయిపోయింది. అయినా జెలెన్స్కీకి ఇంకా బుద్ధి రాలేదు. చూద్దాం, ఇంచుమించు 3 ఏళ్లుగా కొనసాగుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అది ఎప్పటికైనా తెరపడుతుందా అని చూడాలి. ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఫ్లోరిడా ఎస్టేట్కు చేరుకున్న జెలెన్స్కీకి డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తుదిగడువు ఏమీ లేదని, యుద్ధం ముగింపుపైన దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ఇంకా అదే వాడు చెప్తాడు. ఇప్పుడు మరి ఇండియా పాకిస్తాన్ నేనే ఆపాను, ఇరాను ఇజ్రాయెల్ నేనే ఆపాను, గాజాపై దాడులు నేనే ఆపాను, ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్తున్నాడు ఏదో నోబెల్ శాంతి బహుమతి కోసం. సో ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు కానీ ఆయనకి ఏం రావట్లేదు. చూద్దాం మరి ఈ ట్రంప్ ప్రయత్నాలు ఈ విధంగా వెళ్తాయా వెళ్ళవా. ఇంకా రష్యా అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. 3 ఏళ్ళుగా యుద్ధం చేస్తూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు భారత్ వచ్చినప్పుడు కూడా దాని మీద ఎక్కడ స్పందించలేదు. ఎంతసేపు భారత్ రష్యా సత్సంబంధాల మీద దృష్టి పెట్టాడు ఆయన. అలాగే ఇప్పటికీ 8 యుద్ధాలు ఆపాను అన్నట్టుగా ఈయన మరలా ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు తప్ప యుద్ధం ఆగిన సందర్భాలు అయితే ఏమీ లేవు. రష్యా ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్స్కీతో జరుపుతున్న సమావేశంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. మళ్ళీ ఆయన ఏం అడగకుండా నేనే స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటాడు. తుడిగడువు ఏమీ లేదు, యుద్ధం ముగింపైన దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులపై పుతిన్ జెలెన్స్కీ ఒప్పందం చేసుకొని సిద్ధంగా ఉన్నారంట. ఏది తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలామంది చనిపోయారు. ఇప్పటికీ 8 యుద్ధాలు ఆపాను. 8 యుద్ధాలు ఏమిటో లెక్క. ఇది చాలా క్లిష్టమైనది. ఫ్లోరిడాలో సమావేశం కోసం జెలెన్స్కీ చాలా కృషి చేశారు. ఆయన ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. ఉక్రెయిన్ ప్రజలను పొగిడేస్తూ ఉన్నాడు. ఆ ప్లేస్లో మెల్లగా ఆక్యుపై చేయాలిగా, తద్వారా అటువైపు రష్యాకు కూడా మెల్లగా రాజకీయాలు చేసి ఏదో ఒకటి చేయాలిగా. సో ఇట్లాంటి అమెరికా ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో అది పోతే ప్రపంచ యుద్ధాలు అనేవి రావు. అది పోదు. ప్రపంచ యుద్ధాలు వాళ్ళకి వీళ్ళు జరుగుతుంటే అవి చల్లారకుండా నడుస్తూనే ఉంటుంది. అమెరికా ఇటువంటి రాజకీయాలు ఎప్పుడూ ప్లే చేస్తూనే ఉంటుంది. సో ఇది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ సంబంధించి నిజంగా ఒక దళారీ వ్యవస్థ ఒక పుస్తకం కూడా ఉంది. మీరు వీలైతే ఆ పుస్తకం చదవండి. అమెరికా యొక్క కుటిల రాజకీయాలు, కుటిల ప్రయత్నాలు ఏ దారుణంగా ఏ దేశం బాగుపడినా చూడలేదు. ఏ దేశం డెవలప్ అవుతున్నా అమ్మో వీడు మనకన్నా మించిపోతాడేమో అని వాడిని డబ్బులు పెట్టుకునేయడమో, లేదా దేశాల్లో అల్లకల్లోలు సృష్టించి వాడిని నాశనం చేసేమో చేస్తాడు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన దేశంలో కూడా చేశారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సైంటిస్ట్ నంబి గారి జీవిత చరిత్ర. మీరు కావాలంటే రాకెట్రీ అనే సినిమా కూడా మీరు చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లోనూ ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉంది. సో అమెరికా యొక్క కుటిల ప్రయత్నాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త అమెరికా యొక్క ఇంటర్నేషనల్ పాలిటిక్స్పై.